ప్రిన్సిపల్ మేడం గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అలాగే టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అలాగే బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ మేడం అయినటువంటి మనీ మేడం గారికి స్కిల్ డే శుభాకాంక్షలు. పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. మేడం ఏంటి ఈరోజు స్పెషల్? స్కిల్ డే అంతేనా? వరల్డ్ స్కిల్ డే. మరి వరల్డ్ స్కిల్ డే ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాము, ఎందుకు అవసరం అంటే, ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో పిల్లలకి చదువు అనేది ఎంత ముఖ్యమో స్కిల్ అనేది కూడా అంతే ముఖ్యం. మేడం స్కిల్ ముఖ్యం అంటున్నారు కదా, మరి ఎటువంటి స్కిల్స్ మనకు ముఖ్యమో? కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, కంప్యూటర్ స్కిల్స్ అవ్వచ్చు, నాయకత్వ లక్షణాలు అవ్వచ్చు, అండ్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత కావచ్చు, అల్లికలు కావచ్చు, కుట్లు కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటీ పార్లర్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్. ఇవన్నీ కూడా అవసరం. మేడం అవసరం 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 అంటున్నారు. ఎందుకు అవసరం? మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుకోవడానికి ఈ స్కిల్స్ అన్నీ కూడా అవసరం. మరి ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఇంకేముంటాయంటే, ఇన్ ఫ్యూచర్ లో చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవునా అవునా కాదా? మరి ఈ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి అని చెప్పి మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక పథకాన్ని కూడా తీసుకువచ్చారు. ఏంటది? వరల్డ్ స్కిల్ డే అంతేనా? ఇంకా ఈ నేటి యువతకి నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ యొక్క వరల్డ్ స్కిల్ డేకి ఒక పథకాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది అతను. ఓకే, మరి అతన్ని మనం ఇన్స్పైర్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక స్కిల్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. మేడం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ గురించి నేను చెప్పాలంటే, మాతో పాటు డిగ్రీ వరకే చదువుకుంటాను. వాళ్ళ హస్బెండ్ రైల్వే పోలీస్, తనకి 70,000 శాలరీ. కానీ తను బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు పర్ మంత్ తనకి 1,50,000 శాలరీ. ఏంటి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ వచ్చింది అనుకోండి, ఫంక్షన్ వస్తే ఏమవుద్ది? మెహందీ, బ్రైడల్ మేకప్ ఇవన్నీ అవసరమా లేదా? అయితే తనకి చక్కగా కారులో తీసుకెళ్లి ఏసీ కారులో మంచి టిఫిన్ పెట్టి ఒక మేకప్ చేసి మళ్ళీ పంపించి, మళ్ళీ మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టి, మళ్ళీ మేకప్, మళ్ళీ నైట్, అలా 3 సిట్టింగ్స్ కి 15,000. ఎంతమ్మా? సో అలా 15 days ఒక మంత్ లో వచ్చినా చాలు కదా. సో ఓన్లీ మనం చదువు ఇవే అనుకుంటాం. సో డిఫరెంట్ స్కిల్స్ అనేవి ఎంత యూజ్ అవుతాయని చెప్పొచ్చు. మేడం ఓకే, ఇదంతా చెప్పారు. ఓకే, మరి ఇంకా ఏమైనా స్కిల్స్ ఉన్నాయా? చాలా రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నాయి. ఏ అనేటువంటిది సర్వాంతర్యామి. ఇప్పుడు తెలుసా ఏఐ ఏంటి? స్కిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, అతని ఫోటో మాత్రమే ఉంది, అతని మాటలు కానీ ఏవి కూడా మనకు మెమరీలో లేవు. సో మరి అవన్నీ మనకి ఎలా కావాలి? ఏఐ ఉపయోగించి ఆకాశం నుంచి దిగి వచ్చినట్టు, అతను కుటుంబ సభ్యులందరికీ ఆశీస్సులు ఇచ్చినట్టు ఇవన్నీ ఉంటాయా లేదా? సో మరి అక్కడ ఏంటి? ఏఐ అనే స్కిల్, ఏఐ అనే స్కిల్ ఉపయోగిస్తున్నాం. సరే, మరి ఇందు గలుడు అంద లేడని సందేహం లేదు, ఎందెందు వెతికినా అందందే ఉందుడు శ్రీ మహావిష్ణువు అన్నటువంటి నానుడికి అదిగా దీనికి ధీటుగా ఏ అనేటువంటి టెక్నాలజీ ఈ రోజుల్లో చాలా ఉపయోగపడుతుంది. ఏంటి మేడం, ఉదయం పడుకొని లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే పోయే వరకు కూడా ఏఐ అనేటువంటి స్కిల్ మనకు ఉపయోగపడుతుంది. మరి ఏంటి మేడం, ఉదయం పడుకొని లేచినప్పుడు ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? దేవుడికి దండం పెట్టి దేవుడి ఫోటో చూసి దండం పెట్టేవాళ్ళం. ఇప్పుడు పక్కన ఏంటి ఉంటుంది? ఆ ఫోన్ కూడా ఎవరు ఓపెన్ చేస్తుంది? అవ్వదు. ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నైజేషన్ ఉండాలి. ఈ రెండు ఉండాలంటే అక్కడ ఏఐ అనేటువంటి స్కిల్ ఉండాలి. అవునా? ఓకే, ఒకప్పుడు డౌట్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక సబ్జెక్ట్, ఒక 10 రకాల బుక్స్ రిఫరెన్స్ చేసి నైట్ అంతా కష్టపడితే ఉదయం ఇంకొక ప్రిపేర్ చేసుకునేవాళ్ళు ఏదో ఒక నోట్స్. ఇప్పుడు ఎవ్వరికి ఏం అడగక్కర్లే, మెటా ఏఐ, చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, ఒక ఫోటో పెట్టేస్తే సింగిల్ లైన్ ఆన్సర్ తో, షార్ట్ కట్ తో అన్నిట్లు కూడా చాలా సింపుల్ గా ఆన్సర్ వస్తుంది. అక్కడ కూడా ఏఐ అనేటువంటి స్కిల్ ని యూజ్ చేస్తుంది. సరే అయిపోయింది మేడం. ఇంకా ఒకప్పుడు ఒక ఊరు వెళ్ళాలంటే పలానా రచ్చబండ ఊరు దగ్గరికి వెళ్తే పెద్దోళ్ళు ఉంటారండి, అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ఊరికి దారి అడిగితే వాళ్ళు చెప్తారు,
అమ్మా ఇలా వెళ్తావా తిన్నగా పక్కకు తిరుగుతావా ఆ పక్క నుంచి అక్కడికి ట్యాంక్ కనబడుతుంది అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాగ అవసరమా? ఫోన్ లో జీపీఎస్ ఆన్ చేసుకొని బండి మీద వెళ్ళాం అనుకో పెట్టేసుకొని అలా మనకి డైరెక్షన్ చూపిస్తుంది. కాబట్టి అక్కడ ఒక స్కేల్ అనేది మనకి యూజ్ అయింది. సరే, ఒకప్పుడు టీచర్ క్లాస్కి వెళ్ళారు అనుకోండి, చాక్ పీసు, డస్టరు, టెక్స్ట్ బుక్ ఇవన్నీ పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు అవన్నీ అవసరమా? ఐఎఫ్పి ప్యానెల్ అనేది గవర్నమెంట్ పెట్టింది. ఈ ప్యానెల్ స్కిల్స్ నేర్చుకున్నాం అనుకోండి, స్కిల్స్ మరి అక్కడ నేర్చుకోవడం వల్ల ఒకప్పుడు ల్యాబ్ అంటే తేవాలి చెయ్యాలి ఇవన్నీ. సో ప్రతిదీ కూడా మీకు నీట్ గా చూపించి ఇప్పుడు ప్యానెల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపీటీస్ కానీ యాక్టివిటీస్ కానీ అన్ని కూడా ఒకప్పుడు మేము ఊహించుకోవడమే. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ లో ఒక యాక్టివిటీ హైడ్రోక్లోరిక్ యాసిడ్, దానికి మెటల్ తో రియాక్ట్ చెందితే H2 గ్యాస్ వస్తుందమ్మా అని చెప్పాం. వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు అది మనం యాక్టివిటీ చేసుకోవచ్చు ల్యాబ్ లో, లేదు అంటే అదే వీడియోని నేను ఐఐపి ప్యానెల్లో చూపించవచ్చు. సో అక్కడ కూడా ఒక స్కిల్ అనేది మనకి ఉపయోగపడింది. అవునా? అయిపోయింది. ఇంకెక్కడ ఉందా? సో ఈ విధంగా ఈ స్కిల్స్ అనేవి మనకు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా స్కిల్స్ అనేది ప్రతి ఒక్క రోజు కూడా ఒక స్కిల్ ని నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోవడం వల్ల మనకి ఏంటి మేడం అంటే మనం దేశ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనవంతుగా మనం దేశానికి అభివృద్ధి పరిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీనికోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.